హాయ్, నేను మీ స్పందన. వెల్కమ్ టు జిన్ను మిన్ను బ్రదర్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా అయిపోయి కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ కాకరకాయలు వాష్ చేసుకుని ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మనం ఇందులోకి పప్పుల పొడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ పప్పుల పొడికి నేను పప్పులు, కొబ్బెర, తెల్లగడ్డ, సాల్ట్, కారం పొడి వేసుకొని వీటిని అన్నిటిని మిక్సీకి పట్టుకున్నానండి. ఇది మిక్సీకి పట్టుకున్న తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకోవాలండి. కాకరకాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నింటినీ ఇలా వేపుకొని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత గింజలు, మిరపకాయలు వేసుకొని వేగిన తర్వాత మనం వేపి పెట్టుకున్న కాకరకాయలు వేసుకొని ఒక 2-3 సెకండ్లు కలుపుకోవాలండి. తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న పప్పుల పొడిని వేసి మళ్ళీ ఒక 5 సెకండ్స్ కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మరియు ఎంతో ఈజీగా అయిపోయి కాకరకాయ ఫ్రై రెడీ. ఇది 3-4 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది కదా. మీకు ఈ వీడియో నచ్చింటే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.